తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి 11 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ లక్ష్యం ఏ మేరకు నెరవేరిందన్నది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. రాష్ట్రం కోసం జరిగిన పోరాటం చారిత్రాత్మకమైనది కాగా ఈ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఆ రకంగా చూస్తే తెలంగాణ మలిదశ ఉద్యమం విలక్షణమైనది. ఇటీవల కాలంలో అత్యంత శాంతియుతంగా జరిగి సజావుగా లక్ష్యాన్ని సాధించిన ఉద్యమం బహుశా ఇదే కావచ్చు. శ్రీకాంతచారి లాంటి యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నప్పటికీ హింసకు ఏ మాత్రం తావు లేకుండా జరిగిన ఉద్యమం ఇది. ఆధునిక పోరాటాలకు ఇదొక మోడల్. నిజానికి తెలంగాణ చరిత్ర పోరాటాలయం. 1945లో సాయుధ పోరాటాన్ని జరపాల్సిన పరిస్థితుల్ని తెలంగాణ ఎదుర్కొంది. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు కూడా ఇక్కడ భావనాత్మక సంఘర్షణ తొణికిసలాడింది. 1948 సెప్టెంబర్ 17 విలీనం ఇక్కడి ప్రజలకు ఒక గుర్తుంచుకోవాల్సిన రోజు. 1952 దాకా దాదాపు మిలిటరీ పరిపాలన కొనసాగింది. ఇంకొక ప్రధాన ఘట్టం 1956లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం. తదనంతరం 1957లో ముల్కీ ఉద్యమం కూడా విద్యావంతులను పట్టి కుదిపేసింది. దీని వైఫల్య సాక్ష్యంగా 1969లో జై తెలంగాణ ఈ ప్రాంతాన్ని అట్టుడికేటట్టు చేసింది. 2000 సంవత్సరం నుంచి మొదలైన మలిదశ ఉద్యమం ఈ పోరాటాల మేలుని స్వీకరించిందన్నట్టుగా అత్యంత శాంతియుతంగా నడిచి ఖచ్చితమైన లక్ష్యాన్ని చేరుకొని ఒక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. అయితే తెలంగాణ ఎందుకు ఏర్పడిందో ఆ లక్ష్య సాధన తోవలోనే నడుస్తుందా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తెలంగాణ భాషకు న్యూన్యత లేకుండా పోయింది. గౌరవం పెరిగింది. ఏ సినిమాలలో తెలంగాణ భాష చిన్నతనానికి గురైందో అదే తెలుగు సినిమాలలో తెలంగాణ భాషను హీరోలు కూడా మాట్లాడటం మొదలైంది. తెలంగాణ భాష ఉన్న సినిమాలే హిట్ అవ్వటం కూడా ఎవ్వరూ కాదనలేని సత్యం. తెలంగాణలో ప్రపంచ తెలుగు మహాసభలు ఇక్కడి సాహిత్య వాతావరణాన్ని ఉద్దీపింపజేయగా భౌతికపరమైన అభివృద్ధిని కూడా గుర్తించవలసి ఉంది. హైదరాబాద్ దాని పరిసరాలలో రోడ్లు విస్తరించబడ్డాయి, ఫ్లైఓవర్లు నిర్మించబడ్డాయి, అండర్ పాస్లు కొత్తగా తవ్వబడ్డాయి, 24 గంటలు విద్యుత్ సరఫరా నిరాఘంటంగా జరిగింది. ఇది కాకుండా ప్రధానంగా తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకువచ్చిన ఒక నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ 3 రంగాలలో ఆశించిన మేరకు అభివృద్ధి జరిగిందా అన్న ప్రశ్నకు ఏకవాక్య సమాధానం లేదు. మిషన్ కాకతీయ లాంటి పథకాల ద్వారా చెరువులను కాలువ నీటితో నింపటం, వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవటం జరగగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటి సరఫరా చేయాలన్న ప్రయత్నం కొంత మేరకు సఫలీకృతమైంది. ఈ చిన్న విజయాలను అపహాస్యం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక నిధుల విషయానికి వస్తే రాష్ట్రంలోని ఆర్థిక వనరులన్నీ మన రాష్ట్రానికే వాడుకునే సౌకర్యం ఒకటి ఉందని సంతోషపడవచ్చు. కానీ కేవలం 75,000 కోట్ల అప్పుతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఈరోజు 6,70,000 కోట్లకు చేరుకుందని తలుచుకున్న ప్రతి విద్యావంతుడు ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్థిక అస్తవ్యస్తతను తప్పించుకోవటానికి ఉద్యోగుల విరమణ వయస్సును 58 నుంచి 61కి పెంచటం ఎవరూ కాదనలేని వాస్తవం. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల, మైనార్టీల గురుకులాలు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ విద్యను అందించే లక్ష్యంలో భాగంగా ఉపాధ్యాయులను, లెక్చరర్లను కొంతమందిని నియమించారు. నీటిపారుదల శాఖకు కొంతమంది సహాయ ఇంజనీర్లను కూడా నియమించారు. రెవెన్యూ శాఖను గ్రామ స్థాయిలో తొలగించడంలో భాగంగా వ్యవసాయ శాఖకు వ్యవసాయ అధికారులను, వ్యవసాయ విస్తరణ అధికారులను కొంతమందిని నియమించారు. కానీ గ్రూప్ 1, 2, 3 నియామకాలు ఏవీ చేపట్టకపోవడం నిరుద్యోగ యువతకు అసనిపాతంగా మారింది. ఇప్పుడిప్పుడే గ్రూప్ 1, 2 ఉద్యోగాలు నియమించే ప్రక్రియలో పురోగతి కనిపిస్తున్నా అది ఏ స్థాయిలో ఉద్యమ ఆకాంక్షలు ఉండేవో ఆ స్థాయిలో అభివృద్ధి జరిగిందని మాత్రం చెప్పలేం. లాభ నష్టాలతో పాటు ప్రత్యేకంగా చెప్పవలసిన ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా రాష్ట్ర ఆవిర్భావానంతరమే సృష్టించబడ్డాయి. 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా విభజించడం శాస్త్రీయ దృక్పథంతో చేసిన వికేంద్రీకరణ అనిపించుకుంటుందా అన్నది పెద్ద ప్రశ్న. 10 మండలాలు కలిగిన ములుగు లాంటి జిల్లాలు, 30 మండలాలు కలిగిన నల్గొండ లాంటి జిల్లాలకు ఒకే స్థాయి కలిగిన అధికార యంత్రాంగాన్ని నియమించడం ఎంతవరకు సబబు? అన్ని జిల్లాలు చేసినప్పుడు వాటికి సరిపడా ఉద్యోగ నియామకాలు చేయలేదు. కేవలం 10 మండలాలు ఉన్న జిల్లాలకు కూడా అదే స్థాయి ఐడిఓసీలు నిర్మించడం ప్రజాధనాన్ని సద్వినియోగపరచటమేనా అన్న ప్రశ్న కూడా ఉంది. గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా తొలగించడం భవిష్యత్తులో మరిన్ని సమస్యలను తెచ్చే నిర్ణయం. ఇప్పుడు గ్రామానికి రెవెన్యూ రికార్డుల సజీవ చిట్టా పహాణీ లేదు.
వాటిని నిర్వహించే వీఆర్ఓ లేడు. అటు గ్రామాధికారికి ఇటు తహసీల్దార్కు సహకరించే గ్రామ సేవకులు కూడా లేరు. ఇంతగా గ్రామ రెవెన్యూ వ్యవస్థను నిర్మూలించడం భారతదేశంలో ఇంకే రాష్ట్రంలోనూ జరగలేదు. దీన్ని పునర్నిర్మించడం కూడా అంత సులభం కాదు. ఇట్లా ఆలోచించినప్పుడు తెలంగాణ పరిపాలన మీద ప్రభుత్వాలు మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.